ఇలా చూడు దిలీప్, నువ్వు డైరెక్ట్ గా అడిగావు, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. నీ చెల్లెల్ని మా అబ్బాయికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకేనాడు లేదయ్యా. మా అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుంచి మా మంచి చెడు చూసిన మీరే ఇలా అంటే ఎలా అంకుల్? అది పుట్టినప్పటి నుంచి విజయే తన భర్తని కళ్ళగంటుంది. నీకు మీరే ఊహించుకుంటే అయిపోతుందటయ్యా. నా కొడుకు పెళ్లి గురించి నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అసలు వాడి మెంటాలిటీకి సరిపోయే అమ్మాయిని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఓ పని చేయి, అనితకు సరిపోయే సంబంధం ఏదైనా చూడు. నా సొంత బిడ్డనుకొని నేను పెళ్లి చేస్తాను. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్ ఇన్. శాలరీ స్టేట్మెంట్ తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చేస్తే చెక్ రాస్తాను. దాని అవసరం లేదమ్మా. రేపటి నుంచి నువ్వు పనిలోకి రానవసరం లేదు. యువర్ డిస్మిస్ జాబ్. ఇదిగో నీ సర్టిఫికేట్. నా కాబోయే కోడలు నా ఆఫీసులో పనిచేయడం ఏంటమ్మా నాన్న? నేను అడగకుండానే నిర్ణయం తీసుకున్నాను. మా వాడిని పెళ్లి చేసుకుంటావమ్మా? వెరీ వెరీ హ్యాపీ అమ్మా. షార్జాలో ఇండియా పాకిస్తాన్ గెలిచినంత సంతోషంగా ఉందనుకో. అందులో ఇవాళ ఫ్రైడే కూడాను. నువ్వు వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళు, అక్కడ మావుడున్నాడు. మీరిద్దరు మనసులు విప్పుకొని మాట్లాడుకుంటే నెక్స్ట్ నేను స్ట్రైట్ గా ముహూర్తానికి వెళ్ళిపోవడమే. దట్